హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రుడు, వరుణుడు, హర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు మనలకు సుఖ సంతోషం కలిగిందురుగాక. బ్రహ్మ నమస్కారము. ఓ వాయుదేవా నీకు నమస్కారము. నీవే ప్రత్యక్ష బ్రహ్మము. నిన్నే వాగ్బ్రహ్మ రూపముగా పలుకుతున్నాను. సత్యముగా ఋతముగా నిన్నే పలుకుతున్నాను. కనుక నీవు మమ్ము పలికించే వాళ్ళని రక్షించుగాక. గురు పూర్ణిమ కాబట్టి మాస్టర్ ఈకే గారు షణ్ముద్రికి ఇచ్చిన తాత్పర్యాన్ని మీకు యథాతథంగా మనం ఇప్పుడు పఠించుకున్నాం. సమయాన్ని బట్టి కార్యక్రమాన్ని కొద్ది మార్పు చేస్తున్నాను. గురు పూజ గురు సాన్నిధ్యం కోసం కాబట్టి, గురు బోధలు గురు జ్ఞానం కాబట్టి మాస్టర్ ఈకే గారి దగ్గర మీరు నేర్చుకున్న విషయాలు, శిక్షణ, మాస్టర్ గారి దగ్గర పొందిన అనుభవాలు, ప్రత్యేకించి మనం పొందిన, మేమని పదం వాడటం లేదు, మనం పొందిన గురు సాన్నిధ్యం, గురు స్పర్శ, గురువుపదేశాలను సమీకరించి గురు సాన్నిధ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం నాకు ఇచ్చిన సమయంలో. ఆషాఢ పౌర్ణమి నాడే కృష్ణద్వైపాయనుడు జగద్గురు స్థానం ఆకలించాడు. దాన్ని గురు పూర్ణిమగా మనకి వ్యవహరిస్తారని మాస్టర్ ఈకే గారు పురాణ పురుషుల పుస్తకంలో రాశారు స్పష్టంగా. ఆ తర్వాతే శ్రీకృష్ణ భగవాను జన్మించాడు శ్రావణ మాసంలో. ఇది మనకు గుర్తుండాలి ఈ సన్నివేశం. జగద్గురు వ్యావ్యాసుడు అయిన తర్వాత నెక్స్ట్ మంత్లో కృష్ణాష్టమి నాడు అవతరించిన వాడు జగద్గురు. కాబట్టి మనకి జగద్గురు యొక్క శ్రీకృష్ణుడు మనకి జగద్గురు కాబట్టి ఇందులో 4 ఉదయం అనుకున్నాం. భోజనం చేస్తున్నప్పుడు వాతావరణం బట్టి మారుస్తున్నాం అన్నమాట. మాస్టర్ ఈకే దర్శనం, మన ప్రశ్నలు, మాస్టర్ అయ్యాక సమాధానాలు, మనస్తత్వం తత్వం చెప్పారు మన వాళ్ళు. మనస్తత్వం కూడా మనస్తత్వం ఏంటి? చివరిగా గురువు పరమగురు జగద్గురువు సంబంధితమైన కొన్ని కీర్తనలు మనం ఇప్పుడు గానం చేసుకుంటున్నాం సాన్నిధ్యం కోసం. ప్రత్యేకించి భాగ్యనాథ సోదర బృందానికి శుభాకాంక్షలు. ఎందుకంటే చక్కని వాళ్ళు అనేక పర్యాయాలు నాకు వశిష్ట అమెరికా కూడా ఫోన్ చేశాడు, సత్యదేవులు వస్తారు కదా అని చెప్పి. అంటే ఆర్తి
జిజ్ఞాస చెప్తున్నాం అన్నమాట. వారికి ధన్యవాదాలు. మొట్టమొదటిగా గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. కన్న తల్లి మాట నిలిపెను, కన్న తండ్రికి సేవ సలిపెను. కన్న తల్లి మాట నిలిపెను, కన్న తండ్రికి సేవ సలిపెను. కన్న గురుని రుణము తీర్చెను, ఉన్నదంతా పంచిచ్చిన. మాస్టర్ తత్వం, ఈకే తత్వం. కన్న గురుని రుణము తీర్చెను, ఉన్నదంతా పంచిచ్చిన. గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. మతము పిచ్చి లేనే లేదు, కులము పిచ్చి కానరాదు. మతము పిచ్చి లేనే లేదు, కులము పిచ్చి కానరాదు. ధనము పిచ్చి అసలు లేదు, ధనము పిచ్చి అసలు లేదు. మానవత్వముతో మెలగిన గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. మాయ మర్మము లేనివాడు, ఇది చిన్న విషయం కాదు. మాయ మర్మము లేనివాడు మాయ మర్మము తెలిపెనతడు. మాయ మర్మము లేనివాడు మాయ మర్మము తెలిపెనతడు. మాయదారి పట్టనీయక మాయదాటే మార్గమిచ్చిన. మాయదారి పట్టనీయక మాయదాటే మార్గమిచ్చిన. గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. వేల మార్గము వెలుగు చూపి యోగ జీవన సరళి నేర్పి. వేల మార్గము వెలుగు చూపి యోగ జీవన సరళి నేర్పి. ఆ జన్మ దీక్షగా సేవ నింపిన. ఆ జన్మ దీక్షగా సేవ నింపిన ఆచార్య పురుషుడు కృష్ణదేవుని. ఆ జన్మ దీక్షగా సేవ నింపిన ఆచార్య పురుషుడు కృష్ణదేవుని. గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. గురుని కంటిని గురుని వింటిని పరమ గురునితో ఉంటిని. ఇది 2005 సంవత్సరంలో రాసిన కీర్తనది. ప్రశ్న సమాధానాలు మన గురించే. మీలో నేను ఒకడిని, మనందరం ఒకటే. మనకు వచ్చే ప్రశ్నలే నేను రాశానమాట. మనకి సాన్నిధ్యం కావాలిగా, జ్ఞానం కావాలిగా, ఇందులో మనకు లభిస్తుందని చెప్తున్నాం అన్నమాట. ప్రశ్నించెదము నిన్ను, దైవాన్ని ప్రశ్నించెదము నిన్ను, రక్షించెదవు మమ్ము. ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి. ప్రశ్నించెదము నిన్ను, రక్షించెదవు మమ్ము. ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి.
నిమిత్త మాతృలమని ఎరిగేది ఎప్పుడు, నిమిత్త మాతృలమని ఎరిగేది ఎప్పుడు, నాదినే నన్ను భావములుడిగినప్పుడు. నిమిత్త మాతృలను ఎరిగేది ఎప్పుడు, నాదినే నన్ను భావములుడిగినప్పుడు. త్రికరణ శుద్ధి అది సిద్ధించునెప్పుడు. ఇది సామాన్య విషయంగా ఇది త్రికరణ శుద్ధి అలా సింపుల్గా ఉంటుంది తప్పించి రేరుగా ఉంటుంది. త్రికరణ శుద్ధి అది సిద్ధించునెప్పుడు, మాయ మర్మము లేక మసలినప్పుడు. త్రికరణ శుద్ధి అది సిద్ధించునెప్పుడు, మాయ మర్మము లేక మసలినప్పుడు. ప్రశ్నించెదము నిన్ను రక్షించెదవు మమ్ము, ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి. సమయ సందర్భములా వర్తించునెప్పుడు, సమయ సందర్భములా వర్తించునెప్పుడు, జ్ఞానానుభవములు జోడించినప్పుడు. సమయ సందర్భములా వర్తించునెప్పుడు, జ్ఞానానుభవములు జోడించినప్పుడు. సముచిత స్థానము దక్కేది ఎప్పుడు, సముచిత స్థానము దక్కేది ఎప్పుడు, కాలము దైవము కలిసొచ్చినప్పుడు. సముచిత స్థానము దక్కేది ఎప్పుడు, కాలము దైవము కలిసొచ్చినప్పుడు. ప్రశ్నించెదము నిన్ను రక్షించెదవు మమ్ము, ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి. భ్రమ భయాదులు తొలగేను ఎప్పుడు, భ్రమ భయాదులు తొలగేను ఎప్పుడు, యమని యమాదులు పాటించినప్పుడు. భ్రమ భయాదులు తొలగేను ఎప్పుడు, యమని యమాదులు పాటించినప్పుడు. సంసార సాగరమును దాటేది ఎప్పుడు, సంసార సాగరమును దాటేది ఎప్పుడు, బుద్ధిగా బాధ్యతలను నెరవేర్చినప్పుడు. సంసార సాగరమును దాటేది ఎప్పుడు, బుద్ధిగా బాధ్యతలను నెరవేర్చినప్పుడు. ప్రశ్నించెదము నిన్ను రక్షించెదవు మమ్ము, ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి. మోక్షస్థితి కలిగి మెలగేది ఎప్పుడు, మోక్షస్థితి కలిగి మెలిగేది ఎప్పుడు, ద్వంద్వములు దాటి జీవించినప్పుడు. మోక్షస్థితి కలిగి మెలిగేది ఎప్పుడు, ద్వంద్వములు దాటి జీవించినప్పుడు. సంఘము రుణమును తీర్చుకొనేదెప్పుడు, సంఘము రుణమును తీర్చుకొనేదెప్పుడు, ప్రేమతో సత్కర్మలనాచరించినప్పుడు. సంఘము రుణమును తీర్చుకొనేదెప్పుడు, ప్రేమతో సత్కర్మలనాచరించినప్పుడు. ప్రశ్నించెదము నిన్ను రక్షించెదవు మమ్ము, ఎన్ని జన్మలకైనా ఇది తప్పదు స్వామి. మాస్టర్ జీకే గారు మందజాలం వ్రాస్తున్నప్పుడు మేమందరం కూడా సాక్షులం. అందులో మొట్టమొదటిగా శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఉంటుంది ఫస్ట్ చాప్టర్లో.
బలరాముడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు చిరునవ్వుతో, మన మార్గం కదా, అందులో మన అవ్యూహంలో మేలుకాంచాలనే మాస్టర్ గారి సంకల్పం. పార్వతకుమార్ ఒకసారి సంభాషణ చేస్తూ గుర్తుకొస్తున్నారు ఆయన 1999లో. సత్యబాబు మాస్టర్ మంజాల మార్గంలో వ్యూహంలో మేలుకాంచిన వాడు తక్కువ మంది ఉన్నారు, ఆయన సంకల్పం కదా, అదే ఎక్కువ మనం ఓరియంటే ఉండాలని చెప్పారు మాస్టర్ గారు. గురు పౌర్ణమి కదా, మంజాలం వ్యూహం కాబట్టి అందులో ఒక వాక్యం ఒకటి, శ్రీకృష్ణుని వాక్యం, సాధకుల యొక్క సమావేశం కదా, మనందరం కూడా అభ్యాసం చేయాలి, ఇంక్లూడింగ్ మీ. ఫస్ట్ వాక్యం ఇనిషియేషన్ ఉంది, వీక్ ఆఫ్ సోల్. శ్రీకృష్ణుని చెప్తాడన్నమాట అన్నగారితో, నా హృదయమున ఏక్ష్యభావం నాకు చోటు లేదు అని. చాలు జీవితం, గురువాక్యంత కర్తవ్యం. నా హృదయమున ఏహ్యభావం చోటు లేదు, చిన్నచూపు, చులకనత్వం, మతభేదం ఏమి ఉండదు. మాస్టర్ జీకే గారిలో స్పష్టంగా కృష్ణతత్వానికి ఒక రూపమే మాస్టర్ జీకే గారి మనకి దర్శనం ఇస్తుంటుంది. మాస్టర్ గారితో మనం ఉన్నాం కదా, కుమార్ ఆయనతో ఉన్నాం కదా. భేదబుద్ధి ఉన్న వాళ్ళకి పరమగురుల యొక్క స్పర్శ అనుభూతి అన్నది కొద్దిగా అరుదుగానే ఉంటుంది. మాస్టర్ గారు ఒకసారి అయినప్పుడు ఈకే గారు చెప్పారు, పరమగురు దర్శనం కావాలంటే బాగా చెప్పారు, నేను మీ జాలన్నాను మాస్టర్ జీకే గారు, నేను మీ జాలని చెప్పారు. ఆ స్పర్శ కావాలంటే మూడే మాస్టర్ గారు మాకు చెప్పింది మా అందరికీ. విశ్వప్రేమ ఉందా లేదా, స్వప్రేమ అందరికీ ఉంటుంది. విశ్వప్రేమను అడుగు పెడితేనే పరమగురు స్పర్శన మాస్టర్ జీకే గారు మాకు చెప్తున్నవారు. చాలా ఇంపార్టెంట్. అలాగే కరుణ, భూతదయ, ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే స్పర్శన మాస్టర్గా చెప్పారు. వాళ్ళు మనం అందరూ అభ్యాసం చేస్తే సాధుకులం కదా. ఏక్షీభావానికి మనలో చోటు ఉందనుకోండి, మనం అనిపెట్టించి చెప్పడం కానీ అర్హత సంపాదించుకోవాలి. గురు పూజల యొక్క ఒక నియమం ఏంటంటే అర్హత సంపాదించుకోవాలి మనం, అది మన యొక్క కర్తవ్యం ఉంది. కాబట్టి మనకి మొదటిజాలంలో ఆ వాక్యాన్ని, ముఖ్యంగా మొదటి లాస్ట్ చాప్టర్ ఉంటుంది మనకి 27వ అధ్యాయం. అందరం కూడా మనం ఈ జన్మలో అది దర్శనం అయితే మనం మాస్టర్ యొక్క మార్గంలో, మందిర మార్గంలో మనం మేలు కానిస్తాం. లాస్ట్ చాప్టర్ చదువుకొని 27 ఎప్పుడూ మనకి అందులో దర్శనం అవుతుంటుంది. మైత్రేయుడు, మనువు, దేవాపి, జ్వాలాకుడు అందరూ దర్శనం అవుతుంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, లాస్ట్ చాప్టర్ 27వ చాప్టర్. అదొకటి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఒక సూచన చేస్తున్నాం, ఒక సోదరుడిగా మాత్రమే సూచన, అదొకటి. తర్వాత ఇంకొకటి, ఇది మనస్తత్వం, మనతత్వం. ఇది బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. నాకేది క్షేమమో, నాకంటే మనకి, మీరు నాకంటే మళ్ళీ నాకడం అయిపోద్ది, వాడేస్తుంటాం. ఎందుకంటే నాకు అది మనకి అభ్యాస బలంగా అభ్యాసమూర్తి కదా. పాటలు అలా లాయర్లండి, అనుమతి నా రాస్తుంటాం. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. ఈ దర్శనం కావాలి మనకి. ఈ దర్శనం కావాలను పరమూల దర్శనం తలో సంగతి, అది నెక్స్ట్ స్టెప్. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. నాకేమీ లేవనిపించును, నాకన్నీ కావాలనిపించును. నాకేమీ లేవని మా మొక్కనే అలా పెడతాం. నాకేమీ లేవనిపించును, నాకన్నీ కావాలనిపించును.
నాకున్నవి చాలాననిపించును, నాకెన్నున్నా లేవనిపించును. నాకున్నవి చాలాననిపించును, నాకెన్నున్నా లేవనిపించును. నాకేది క్షేమమో నాకేది ముఖ్యమో నీకెరుక స్వామి, నేనెరుగనేమి. నాకన్నీ ఉన్నాయనిపించును. అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు. నాకన్నీ ఉన్నాయనిపించును, నాకు సుఖము లేదనిపించును. నాకన్నీ ఉన్నాయనిపించును, నాకు సుఖము లేదనిపించును. నాకేలా ఈ బ్రతుకనిపించును. ఎప్పుడొకడు అనిపిస్తుందండి, షూర్, డౌట్ లేదు. అంటే మా బోటి వారికి మీ అందరూ సాధకులు. నాకేలా ఈ బ్రతుకనిపించును, నేనేమైపోవుదునో ననిపించును. ఏమో ఏమో కంగారు పడకండి. నాకేలా ఈ బ్రతుకనిపించును, నేనేమైపోవుదునో ననిపించును. నాకేది క్షేమమో నాకేది ముఖ్యమో నీకెరుక స్వామి, నేనెరుగనేమి. నాకేమీ కాదులేననిపించును, నాకిన్ని కష్టాలననిపించును. నాకేమీ కాదులేననిపించును, నాకిన్ని కష్టాలననిపించును. నాకెందుకులేననిపించును, నాకెందుకులేననిపించును. నా కర్మయింతేననిపించును. నాకెందుకులేననిపించును, నా కర్మయింతేననిపించును. నాకేది క్షేమము నాకేది ముఖ్యము నీకెరుక స్వామి, నేనెరుగనేమి. నీవే నేనను సత్యమనిపించని, నీ విశ్వరూపమును దర్శించని. నీవే నేనను సత్యమనిపించని, నీ విశ్వరూపమును దర్శించని. సర్వాంతర్యామివని భావించని, సర్వాంతర్యామివని భావించని. నీవే రక్షను నిజమనిపించని, సర్వాంతర్యామివని భావించని. నీవే రక్షను నిజమనిపించని, నీవే రక్షను నిజమనిపించని. నాకేది క్షేమము నాకేది ముఖ్యము నీకెరుక స్వామి, నేనెరుగనేమి. పురాణ పురుషుల్లో మాస్టర్ల వాక్యాలు ఒకటి మనం చేస్తున్నాం. సత్యవతి జగన్మాత మనకి మంచి వాక్యం చెప్తారు వాడి. పొరబడి అని చెప్పి పొరబడి అని చెప్పారు. మనం కంగారు పడిపోతుంటాం, ఆరాటపడిపోతుంటాం, పొరపడుతుంటాం కదా. పొరపడ్డం అని చెప్పారు. అదొకటి సాధకులుగా మనం ఒకటి అది అభ్యాసం చేయాలి. పురుష వేదంలో మాస్టర్ గారు కృష్ణుల వాక్యంగా మన వాటికి ఉపదేశం చేస్తారు. రాగద్వేషాలు ఉన్న వాళ్ళకి కర్తవ్యం తిన్నగా కూర్చుంటుందని చెప్పి. రాగద్వేషాలు దాటిన వాళ్ళు మనం దాటే ప్రయత్నం చేస్తున్నాం కదా. రాగద్వేషాలు మనకి ఉన్న వాళ్ళకి కర్తవ్యం
తిన్నా భోజనం అని చెప్పి ఈ వాక్యాలు మనం మననం చేసుకోవాలి. అదే రకంగా గురువు, పరమ గురువు, జగద్గురు తత్వం గురించి మనం రాస్తున్న కీర్తన ఒకటి ఉంది. గురువు నువ్వు కాబట్టి గురువు, పరమ గురువు, జగద్గురువు పరంపరగా మనకి చదువుతుంటాం కదా. మనం రాసే మాస్టర్ గారి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల అనుగ్రహం వల్ల మనం రాసే కీర్తనలు కానీ అది అనుభవంతో ఉంటాయి, దర్శనం అనుభూతి ఉంటాయి. మాస్టర్ గారి యొక్క వాక్యం ఒకటి ఉంది ఈకే గారి, మా అందరికి కూడా మన పార్వతీ అందరికి తెలుసు, ఆంధ్రలక్ష్మి కూడా ఉన్నారు పక్కనే, అందరికి తెలుసు. మాస్టర్ మాకు ఏం చెప్పారంటే మా చిన్నప్పుడు అనుభవం లేకుండా, అనుభూతి లేకుండా, దర్శనం లేకుండా వ్రాయొద్దు, చెప్పొద్దని చెప్పారు. గురువాక్యం కర్తవ్యం, అనుభవం, స్వానుభవం. మాస్టర్స్ మాకంతా స్వానుభవమే. అలాగే దర్శనాత్మకం అనుభూతి. ఆ రకంగానే మేము సాధారణ శిక్షణ పొందాం కాబట్టి ధైర్యంగా మేము ముందు చెప్తున్నాం అన్నమాట. అందులో భాగంగా మనకు తెలిసినవే అని కూడా, మీకు తెలియని ఏం కాదు, మనం వీఆర్ షేరింగ్ అన్నమాట. శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః. ఆది బ్రహ్మమే గురుడు, అందుకే అరుదించును. ఆది బ్రహ్మమే గురుడు, అందుకే అరుదించును. మహావిష్ణువే గురుడు, అందుకే ఎరిగించును. ఆది బ్రహ్మమే గురుడు, అందుకే అరుదించును. మహావిష్ణువే గురుడు, అందుకే ఎరిగించును. సదాశివుడే గురుడు, అందుకే కరిగించును. సదాశివుడే గురుడు, అందుకే కరిగించును. ఆది మధ్యమలయుడు, అందుకే పరికించును. సదాశివుడే గురుడు, అందుకే కరిగించును. ఆది మధ్యమలయుడు, అందుకే పరికించును. శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అమృత ఫలములిచ్చు కల్పతరువే గురుడు, అమృత ఫలములిచ్చు కల్పతరువే గురుడు. పురుషార్థములిచ్చు పురుషోత్తముడే గురుడు. అంతకన్నా మనకేం కావాలమ్మా? అంతకన్నా మనకేం కావాలి? అమృత ఫలములిచ్చు కల్పతరువే గురుడు, పురుషార్థములిచ్చు పురుషోత్తముడే గురుడు. అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు. అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు. అనువనువు పులకించు అంతర్యామే గురుడు. అజ్ఞానము తొలగించు జ్ఞాన సూర్యుడే గురుడు. అణువణువు పులకించు అంతర్యామే గురుడు. శ్రీ గురవే నమః, పరమ గురవే నమః, జగద్గురవే నమః, శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. నరునిగా గురునిల్చిన గురుతత్వము నిలకుండును. నరునిగా గురునిల్చిన గురుతత్వం నిలకుండును. సద్గురు కటాక్షమున సద్గతుల విఫలించును. నరునిగా గురునిల్చిన గురుతత్వం నిలకుండును. సద్గురుని కటాక్షమున సద్గతుల విఫలించును. పరమగురు మార్గమున పరహితమే వరించును. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. పరమ గురుని మార్గమున పరహితమే వరించును. జగద్గురు స్పర్శనమున దివ్యత్వం సిద్ధించును. పరమ గురుని మార్గమున పరహితమే వరించును. జగద్గురు స్పర్శనమున దివ్యత్వం సిద్ధించును. శ్రీ గురవే నమః. పరమ గురవే నమః. జగద్గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. రెండు సూచనలు ఒకటి నేను సోదరునిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ పరంపరను పరిచయం చేసిన మేడం లెవర్ట్సీ గారు మనకి ఇచ్చినవి సువర్ణ సోపానాలు ఉన్నాయి. గోల్డెన్ స్టైర్స్ మాస్టర్ జీకే గారు మనకి తెలుగులోకి ఇచ్చారు. ఆయన జీవితకాలంలో మాస్టర్ గారు మాకు వీటిని ఆచరించాలని చెప్పారు. మేము ఆచరించి కూడా చాలా మేము అనుభవాలు పొందాం. అవి మనకి సంవత్సరం పాటు మనకి గురుపౌర్ణమి వచ్చే వరకు ఆసక్తి ఉన్నవాళ్ళు దయచేసి సోను సోపాలని అవగాహన చేసుకొని మననం చేసుకొని మనం పాటిస్తే పరముడి యొక్క స్పర్శకి మనం అర్హత ఉంటుందని భావన చేస్తూ మీకు సూచన చేయడం జరిగింది. ఈ పుస్తకంలో మాస్టర్ జీ గారు మనకి ఇచ్చింది శ్రీనివాస విద్య. అది అద్భుతమైంది. మాస్టర్ జీ గారు చేయడం మేము చూసాం. మాస్టర్ పాత్రమ్మ గారు చేసినప్పుడు నేను ఉన్నాను. గతంలో చెప్పాను, గురుప్రసాద్ అమ్మగారికి అల్పంలో ఉన్నప్పుడు పార్వతకుమార్ గారు రాధామాధవంలో 40 days ఆయన దీక్ష చేశారు. అంటే మామూలుగా చేస్తుంటారు ఆయన. శ్రీనివాస విద్య ఇది మనందరం కూడా ఆచరించదు. అమ్మగా శుక్లపక్షంలో శిశుత్తమంలో అవుద్ది, కృష్ణపక్షంలో పురుషోత్తమంలో అవుద్ది, నారాయణ కవచం మనతో పూర్తవుతున్నమాట. ఇది మనం ఒక దీక్షగా మనం సువర్ణ సోపానాలని అదే రకంగా శ్రీనివాస విద్య మనం అనుష్ఠానం చేయగలిగితే మన ఫలాలంతా అని చెప్పి మననం చేస్తూ మంత్రజాలంలో 3 మంత్రజాల మాకం కాబట్టి గురు పౌర్ణమి కాబట్టి మరి వ్యాసుడు మైత్రేయుడు అంతా మంత్రజాలం అదే కదా మనకి 4 స్టాంజాలు చదివి కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తాను. కలితాకని మార్గము కలికల్మషహరణము వాసుదేవ వ్యూహము ఈకే దివ్య దేహము అదే మంత్రజాలము అదే మంత్రజాలము అదే మంత్రజాలము అదే మంత్రజాలము పరబ్రహ్మ అనుభవం స్వామి స్పర్శ కారణం పరబ్రహ్మ అనుభవం స్వామి స్పర్శ కారణం అంతరంగ మథనము
స్వామి మందగమనము అంతరంగ మథనము స్వామి మందగమనము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము స్వామి మంద్రనాదము ఆత్మసామగానము మంగళ మాపంలో మేల్కాల్స్తే ఇది అనుభవానికి వస్తుంది కన్ఫర్మ్. స్వామి మంద్రనాదము ఆత్మసామగానము స్వామి మందహాసము దేశకాలాతీతము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము మరువలేనివి మరువాక్కులు తరుగకున్నవి దేవాపిదృక్కులు మరువలేనివి మరువాక్కులు తరుగకున్నవి దేవాపిదృక్కులు జన్మ జన్మలా ఆత్మ సాధనం జ్వాలకులుని సందేశము జన్మ జన్మలా ఆత్మ సాధనం జ్వాలకులుని సందేశము సందేశము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము కృష్ణమైత్రేయులా హృదయ సాన్నిధ్యము కృష్ణమైత్రేయులా హృదయ సాన్నిధ్యము సర్వజీవరాశులను ధరించు మార్గము కృష్ణమైత్రేయులా హృదయ సాన్నిధ్యము సర్వజీవరాశులను ధరించు మార్గము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము అదే అదే మంద్రజాలము కలితాకని మార్గము కలికల్మషహరణము వాసుదేవ వ్యూహము ఈకే దివ్యదేహము వాసుదేవ వ్యూహము ఈకే దివ్యదేహము మాస్టర్ ఈకే దివ్యదేహము శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష శ్రీకృష్ణ రక్ష సర్వజగద్రక్ష శ్రీ హనుమ రక్ష
सर्वजगद्रक्ष सेवी विरक्ष सर्वजगद्रक्ष श्रीमातरक्ष सर्वजगद्रक्ष श्रीमातरक्ष सर्वजगद्रक्ष श्रीमातरक्ष सर्वजगद्रक्ष 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 ओम शांति शांति शांति।